శుభములు కలుగు నీకు. కొన్ని జీవితాల్లోకి సంతోషాన్ని తీసుకురావాలంటే మిమ్మల్ని సంతోషపెట్టాలని అర్థమైంది. అందుకే ఈ ప్రాజెక్ట్ మీరు చేస్తేనే మంచిదే అనిపించింది. దారి తప్పొచ్చావనుకున్నాను. దిక్కు తోచక వేరే బ్రతుకుల్ని ఓ దారిలోకి తీసుకెళ్లాలన్న ఆశతో ఈ ప్రపోజల్ తీసుకొచ్చావా? మీరెలా అనుకున్నా నాకు ఓకే. కానీ నేను ఇప్పుడు విత్డ్రా అయిపోయాను కాబట్టి మీరే దీన్ని టేక్ ఓవర్ చేయాలి. మేమెందుకు చేయాలి? ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్టులు చేయడంలో మాకంటే మీకే ఎక్స్పీరియన్స్ ఎక్కువ. కలెక్టర్ గారి ముందు రేఖ గారు ఇచ్చిన ప్రజెంటేషన్ కూడా చాలా చాలా బాగుంది. మా ఐడియా మీ ఐడియా కూడా ఆల్మోస్ట్ దగ్గరగానే ఉన్నాయి. మాది ప్లాన్ అయితే బాగానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి ఎక్కడన్నా ఫెయిల్ అయితే దానివల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో తెలీదు. ఎగ్జిక్యూషన్లో మీ ఎక్స్పీరియన్స్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. అందుకే మీకు అప్పు చెప్తున్నాను. నీ ఇన్నర్ థాట్ ఒకటి, నువ్వు పైకి చెప్పేదొకటి. అయినా మీరు వదిలేస్తే మేము అందుకోవాలా? నో. ఒకరి దయ మీద ఆధారపడాల్సిన కర్మ ఈ అరుంధతికి లేదు. ప్లీజ్ అరుంధతి గారు, నేను ఆల్రెడీ కలెక్టర్ గారికి చెప్పేశాను. ఇది ఊరికి దేశానికి ఆదర్శంగా నిలిచే ప్రాజెక్ట్. ఇది మీరు మాత్రమే చేయగలరని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్లీజ్ దీన్ని మీరే టేక్ ఓవర్ చేయండి. ప్లీజ్ అరుంధతి గారు. ఈ చరణ్ చాలా టిపికల్ క్యారెక్టర్. అనుకున్నంత ఈజీగా అర్థం కాడు. ఒకటనుకుని ఇంకొకటి చేస్తాడనుకుంటే అవేవి కాదని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని మూడోదేదో చేస్తాడు. అందుకేనేమో అమ్మాయిలు ఇతనితో ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేస్తారు. రేఖ, ఏంటి రేఖ, నీ మాటల్లో ఏదో తేడా వచ్చింది. ఏ, నువ్వేమైనా అతనితో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నావా? చచ్చా, అలాంటిదేం లేదు. అతను మన ఎనిమి లాంటి వాడే కదా, అతనితో నేనెందుకు ఫ్రెండ్షిప్ చేస్తాను? మనం ఎక్స్పెక్ట్ చేయని షాక్ ఇచ్చాడు కదా, అందుకే అలా అంటున్నాను. ఇట్స్ జస్ట్ క్యాజువల్ వర్డ్. ఇట్స్ ఓకే. అమ్మా, మనం ఈ ప్రాజెక్టు టేక్ ఓవర్ చేద్దాం. విక్కీ? అవునమ్మా. రీజన్ ఏమైనా చరణ్ మన కాళ్ళ దగ్గరకు వచ్చాడు. ప్రాజెక్ట్ చేయమని మనల్ని బ్రతిమలాడుతున్నాడు. అంటే ఇది కూడా ఒక రకంగా అతని మీద, ఆ వారాహి మీద గెలిపే కదమ్మా. చేద్దామమ్మా. అక్క, అమ్మా. ఏంటి సునైనా, ఎందుకంత హడావిడి పడుతున్నావు? అమ్మా, నేను వెళ్ళి టైలర్స్ అందరితో మాట్లాడేశాను. నేను ఒక్కదాన్నే వెళ్ళి మాట్లాడాను. ఏంటి, నువ్వు ఒక్కదానివే వెళ్ళి మాట్లాడావా? అవునక్క. సుమతి అక్క, పూర్ణక్క, అనసూయ అత్త, లక్ష్మి ఆంటీ అందరితో మాట్లాడేశాను. స్కూల్ డ్రెస్సులు కుట్టడానికి అందరూ మన దగ్గర వర్క్ చేస్తానన్నారు.
పర్వాలేదు, ధైర్యంగానే అందరిని అడిగేసొచ్చావు. అడగడమే కాదమ్మా, ఒప్పించి వచ్చిందట. అదేనమ్మా, అంటే సునయనలో చాలా మార్పు వచ్చినట్టే. మరేమనుకుంటున్నారు ఈ సునైనా అంటే? వాళ్ళందరూ మెటీరియల్ రాగానే చెప్పమన్నారు, వెంటనే వర్క్లు దిగుతామన్నారు. ఓకే, మెటీరియల్ కూడా రేపే వస్తుందన్నారు ప్రకాష్ గారు. అయితే మెటీరియల్ తీసుకురావడానికి కూడా నేనే వెళ్తాను. నేనొక్కదాన్నే వెళ్తాను. ఇన్ని రోజులకి నీ అంతట నువ్వే ఓ పని చేస్తానన్నావు. చాలా సంతోషమమ్మా. అమ్మా, ఇదిగో అరుంధతి గారి ఫోన్ రింగ్ అవుతుంది. ఈ కృష్ణ తులసి మాటి మాటికి నాకెందుకు కాల్ చేస్తుంది? మళ్ళీ కట్ చేసిందమ్మా. నిన్న రాత్రి నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాం, కట్ చేస్తూనే ఉంది. ఇంకోసారి ట్రై చేయమ్మా. ఎన్నిసార్లు కట్ చేసినా మళ్ళీ మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఇదిగో చూడు, నీకు ఫోన్ చేయాలనిపిస్తే నీ కూతురికి చేసుకో. నాకు చేసి నన్ను డిస్టర్బ్ చేయకు. నేను మాట్లాడాల్సింది నీతోనే అరుంధతి. నాతోనా? అవును. హాసినికి పెళ్ళై ఇది 16వ రోజు. అయితే నేనేం చేయాలి? కేక్ కట్ చేసి పార్టీ చేయాలా? కాదు, 16 రోజుల పండగ చెయ్యాలి. ఏంటి 16 రోజుల పండగ? ఈ సాంప్రదాయం మీకుందో లేదో నాకు తెలియదు, కానీ మాకిది చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు మీ ఇంటికి ముత్తైదువులతో కలిసొచ్చి చూడు, ఆ పండగేంటో నాకు కొంచెం ఐడియా ఉంది. నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చేసుకో. నువ్వు పెట్టే ఫోను. అరుంధతి ఒప్పుకుందమ్మా. అమ్మా, ఏంటమ్మా ఇది ఇలా చేసావేంటి? నేనే చేశాను నాన్న. వాళ్ళు 16 రోజుల పండగ చేస్తానన్నారు, ఒప్పుకున్నాను. అంతేగా. అస్సలు అర్థం కావట్లేదమ్మా. అసలు అరుంధతి గారు ససేమిరా అంటారనుకుంటే టక్కున ఇలా ఒప్పేసుకున్నారేంటి? ఒకవేళ నేను ఒప్పుకోలేదనుకో, వాళ్ళు వదిలేస్తారా? వదలరు. ముందు కృష్ణ తులసి. అరుంధతి, అరుంధతి, దయచేసి ఒక్కసారి నా మాట విను. నువ్వు తాళిబొట్టంటే ఎంత విలువిస్తావో నాకు తెలుసు. అంత విలువ ఇచ్చావు కాబట్టే నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా అంగీకరించావు. మరి నా కూతుర్ని ఒప్పుకున్న దానివి ఆ తాళికి ముత్తైదువులిచ్చే ఆశీర్వాదాన్ని వద్దంటావా? అని కృష్ణ తులసి అంటే పక్కనున్న కూతుళ్ళు అక్కడే ఆపరుగా. వాళ్ళు కూడా. అమ్మా, ఒకసారి ఫోన్ ఇవ్వు. అరుంధతి గారు, నా చెల్లెలు తప్పే చేసింది, కానీ ఆ తప్పుల్ని క్షమించి మళ్ళీ ఇంట్లోకి రానిచ్చిన గొప్ప మనసు మీది. మీరు శుభకార్యాన్ని వద్దనటం పద్ధతి కాదు. అక్క, ఒక నిమిషం. అవునండి, పాక్ ఫెరాతో సహా అన్ని పద్ధతిగా జరిపించిన మీరు దీన్ని కాదనకండి ప్లీజ్. అలా అందరూ ఫోన్లోనే నా బ్రెయిన్ ని స్పూన్ వేసుకొని తినేస్తారు. ఖాళీగా ఉన్నారు కదా ఈ ఊరి పెద్దలు, వాళ్ళని తీసుకొని వచ్చి పంచాయతీ పెట్టిస్తారు. మనకి ఆ వేస్ట్ డిస్టర్బెన్స్ మాటి మాటికి అవసరమా? అందుకే వెంటనే ఒప్పుకోవాల్సి వచ్చింది. ఏ కారణంతోనో అరుంధతి వెంటనే ఒప్పుకుంది. మనం వెంటనే బయలుదేరాలి. దారిలోనే కావలసినవన్నీ కొనుక్కోవాలి. కళ్యాణి, సునైనా, మీరు వెళ్ళి తయారవ్వండి. పైగా దీనివల్ల ఆ కృష్ణ తులసికే బోలెడంత ఖర్చు కూడా అవుతుంది. వాళ్ల చేత ఎంత ఖర్చు పెట్టిస్తే వాళ్ళు అంత అడుక్కు తినే పొజిషన్కి వెళ్ళిపోతారు.
హాసిని మెళ్ళో పసుపు తాడుంది కదా, దాన్ని బంగారంతో చేయించి దానికి నల్లపూసలు గుచ్చి నీ చేత్తో మెళ్ళో వేయిస్తారు. హ, ఆ బంగారం చేయించడం వాళ్ళ వల్ల కాదు. కాని కృష్ణమ్మ, వాళ్ళ స్తోమతకి హాసిని మెళ్ళో తీసిన నల్లపూసలే మళ్లీ గుచ్చి వేస్తే బాగోదు కదా. మొన్న పాగ్ఫెరా కోసం నగ చేయించాం కదా పిన్ని, అప్పుడే నాకు ఈ 16 రోజుల పండగ గుర్తొచ్చింది. అందుకే నా చెవులకున్న అరతులం కమ్మలు తీసేసి అరకాసులో నల్లపూసల నగ తీసుకున్నాను. కళ్యాణి, బీరువాలో ఆ నగుంది. మనం బయలుదేరేటప్పుడు అది తీసుకోవడం మర్చిపోవద్దు. అలాగేనమ్మా. మరి హాసిని మెళ్ళో ఇప్పుడున్న పసుపు తాడు స్థానంలో ఒక పెద్ద నగ పెట్టాలి కదా కృష్ణమ్మ, మరి అదెలా? అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా, అంతం లేని సొంతం పంతం లేని ఈ రోజు తర్వాత లేని రూపం కూతురు మెడలో పసుపు తాడు ఉంటే 10 మంది ఆక్షేపిస్తారు. కానీ అదే పసుపు తాడు గొలుసో నా మెడలో ఉంటే ఎవ్వరూ అడగరు కదా పిన్ని. కూతుళ్ళ కాపురాలు నిలబడాలంటే తల్లులు త్యాగం చెయ్యాల్సిందే, తప్పదు. అమ్మా, అంతా నిరాటంకంగా సంతోషంగా జరిగేలా చూడు తల్లి. పదమ్మా, మీ అత్తమ్మని, భర్తని, ఆడబడుచుని క్షమాపణ అడుగు. అత్తయ్య గారు, నేను చేసిన తప్పులన్నిటికీ క్షమించండి. One more time, beautiful. Chocolate, shock chocolate, jam jackpot. Tit for tat, shoot that sight, sweet cockpit. Chocolate, shock chocolate, jam jackpot. Hey, रूप तेरा मस्त है ना, नीकु तेरा व्यस्त है ना. సోపు వేస్తే వస్తానా, చెప్పులన్నీ ఇస్తానా. काटे सुकुंदा में. ఏయ్ ఆపు. ఏంటి మీ వాళ్ళు వస్తున్నారని ఆనందంతో గెంతుతున్నావా? మా వాళ్ళు రావడం ఏంటి? ఏంటే పోటీ, నీకు తెలీదా? 16 రోజుల పండుగ ఏదో చేస్తారంటగా, అందుకు మీ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారటగా. 16 రోజుల పండగ? పక్క వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వకపోవడం మీకున్న అలవాటు. దానికి తోడు బిజినెస్ లేక ఇంట్లో అందరూ ఖాళీగా ఉన్నారు. దాంతో ఇలా మా ఇంటి మీదకి అలాగా జనంతో వచ్చేస్తుంది మీ అమ్మ. నా నడు అమ్మా, 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 నా నడుం పోయింది అమ్మా.
మా అమ్మ గురించి మాట జారితే ఇలా మీ అమ్మ గురించి తలుచుకోవాల్సి వస్తుంది. హేయ్! చెప్పాను కదరా లొట్టి, మీ అమ్మ గుర్తొస్తుందని. నిన్ను నన్నేం చేయలేవు. ముందెళ్ళి నడుం సెట్ చేసుకో, లేదంటే మా వాళ్ళందరి ముందు నడుం పట్టుకొని నడవాలి. అప్పుడు వయసులోనే ముసలోడి అయిపోయావు అనుకుంటారు వచ్చిన వాళ్ళందరూ. చెయ్యవే. కింద పడ్డా వాయిస్ పైనుంటే ఎలాగమ్మా? తగ్గు తగ్గు. అబ్బా, చెయ్యవే పొట్టి మొహం దానా. నేను చెప్పాను కదరా. అబ్బా ప్లీజ్ చెయ్యవు. పెద్ద బలం ఉందని బిల్డప్ ఇస్తావు, కింద పడ్డవాని పైకి లేపలేవు. ఒంటంత మగోణ్ణి ఒంటి చేత్తో లేపడం కష్టం. అమ్మా 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 అబ్బా. రేయ్, నేల తడిగా ఉన్నప్పుడు ఎలా నడవాలో నేర్చుకోరా లొట్టి. అమ్మా అబ్బా. కూర్చో పిన్ని. అరుంధతి, నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియట్లేదు. 16 రోజుల పండుగ చేయటానికి అడగ్గానే ఒప్పుకున్నావు. చాలా సంతోషం. వచ్చిన పని కానివ్వండి. అమ్మా, అక్క, 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 అమ్మమ్మా, అమ్మా. ఏమ్మా హాసిని, ఎలా ఉన్నావు? బాగున్నావా? హాసిని, ఏంటి ఇంకా ఇలాగే ఉన్నావు? మేమొస్తున్నామని నీకు తెలీదా? మీరందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎవరి కోసం వచ్చారు? ఎవరిని అడిగొచ్చారు? అదేంటమ్మా, ఈ రోజుతో నీకు పెళ్ళై 16 రోజులవుతుందమ్మా. మరి నీకు 16 రోజుల పండుగ చెయ్యాలి కదా. ఎవరు అడిగారు మిమ్మల్ని ఈ పండుగ చేయమని? నేను అడిగానా? మా అత్తగారు అడిగారా? ఇలాంటివి ఎవరూ అడగరు హాసిని. ఇది పుట్టింటి వాళ్ళ బాధ్యత. మీకు పెళ్ళైనప్పుడు తీసుకోండి ఆ బాధ్యత. ఇప్పుడు నాకు అక్కర్లేదు. హాసిని, మీరు చేసే పండగలకి ఇక్కడ ఎవరికి సంతోషాలేం నిండిపోవు, మధ్యలో ఉన్న దూరాలేవి చెరిగిపోవు. ఇవేం నాకు అక్కర్లేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటమ్మా అంటున్నావు? మీ అమ్మ ఈ 16 రోజుల పండుగ చెయ్యొద్దా?
ఎవరిని అడిగి చేస్తున్నారంటావా? ఏం అడగాలమ్మా నిన్ను? మీ నాన్న వదిలేసి వెళ్ళిపోతే ఎందుకు మీ అమ్మ దగ్గరే పెరిగావు అని అడిగావా? గుండెల మీద పెట్టుకుని పెంచిన మీ అమ్మ గుండెల మీద నుంచి ఇప్పటికీ ఎందుకు దిగలేదు అని అడగాలా? పిన్ని ఏం మాటలవి? మరేంటమ్మా, దీన్ని అడగాలంట. దీన్ని అడగాల మనం. హాసిని, నీ మెళ్ళో తాళి ఈ రోజు మార్చకపోతే తర్వాత మార్చడం కుదరదు. నువ్వు మార్చుకోవాలనుకున్నా మార్చుకోలేవు. అక్కర్లేదు. నేనేం మార్చుకోను, నాకేం అవసరం లేదు. నాకేమొద్దు, ఏమొద్దు, ఏమొద్దు. హాసిని, ఇవేనా నువ్వు నీ కూతురికి నేర్పించిన పద్ధతులు? ఇంటికెళ్ళి ఆ 6 రూల్స్ తీసి పక్కన పడేసి 7 రూల్ రాసి పెట్టండి. ఆ రూల్ ఏంటో తెలుసా? కూతుర్ని పద్ధతిగా పెంచడం ఎలా. హాసిని నేను ఒప్పిస్తాను.